నిన్న ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి పాట విడుదలైంది. దానికోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓకే, అది ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? సో మల్లెపూల పల్లకి పల్లకి అనే సాంగ్ అనేది ముఖ్యంగా అయ్యప్ప యొక్క స్వామి యొక్క ఎంతో కఠోరమైన దీక్షను తీసుకునే స్వామి గారికి చాలా ఆరాధ్య దైవంగా ఈ సాంగ్ను భావిస్తారు. సో ఈ సాంగ్ అయితే భయంకరంగా వైల్డ్, అసలు చాలా ప్రతి ఒక్క గుడిలోన బడిలోన ప్రతి ఒక్క గుడిలోన 4 గంటల ఉదయం సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్వామి అయ్యప్ప స్వామిని ఎవరైతే మాల ధరించే వ్యక్తులే కాకుండా సామాన్య ప్రజలు కూడా చాలా గౌరవంగా దీన్ని ఆస్వాదిస్తారని అభిప్రాయం. సో సాంగ్ అయితే చాలా భయంకరమైన హిట్ అవుతుందండి, ఇది 100% పక్క. అంటే ఇంతకుముందు ఈ పాటను విన్నవాళ్ళు ఆయనే పాడినా కానీ కొంచెం దానికి ఏదో సో డప్పు సీనన్న గారి సాంగ్ అనేది గాత్రం అనేది ఇందులో ఇంక్లూడింగ్ చేసుకొని సాంగ్ కొంచెం సస్పెన్స్ అండ్ ఆడియన్స్కి మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో సస్పెన్స్ కూడా చెప్పారు. నిజంగా సాంగ్ అయితే భయంకరంగా వైరల్ అండి. కాకపోతే ఏంటంటే దీనిలో ఈ చిత్ర నిర్మాణ సమయంలో హీరోగా రవితేజ గారు ఎంతోమంది సామాన్య ప్రజలు తీసుకునే సాంగ్స్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని సో ఇతని ఏవైతే తన అవకాశం ఉన్న సమయంలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఈ సాంగ్ కూడా రవితేజ గారు సెలెక్ట్ చేసుకున్నారంటే అందులోన అయ్యప్ప స్వామి గారి మాలలో దీక్షలో ఉంటూ ఈ సాంగ్ని తన దీక్షలో ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మనము అందులో చూడొచ్చు. క్షుణ్ణంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో శేఖర్ మాస్టర్ అంటేనే చెప్పనవసరం లేదు, ఏదో సంథింగ్ కొత్తదనంగానే ఉంటుంది. కాకపోతే ఏమంటే ఈ డివోషనల్ సాంగ్ ఎలా చేశారని మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా ఫోక్ సాంగ్ అనేది వేరు ఉంటుంది, ట్రెడిషనల్ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవి సాంగ్స్ అనేవి ఒక్కొక్క వేరియేషన్స్ ఉండగలుగుతాయి. అందులోనే ఇది దైవానికి సంబంధించిన అయ్యప్ప సాంగ్ అనేది మన రవితేజ సార్ దగ్గర ఏ విధంగా ఈ యొక్క సాంగ్ స్టెప్పులు వేయించి జనాలు అలరించాలని ఎలా అలరించబోతున్నారని మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో ఇరుముడి అనేది ఎందుకంటే ఆయన నిజంగానే నాకు తెలిసి విక్రమార్కుడు అనే సెంటిమెంట్ పైన ఒక సందర్భంలో రవితేజ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు. తన విక్రమార్కుడు అనే సినిమానే ఒక వైబ్స్, ఎందుకంటే దాన్ని చాలా చక్కగా చిత్రీకరించినటువంటి రాజమౌళి టీం గారు నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అద్భుతం. సో అక్కడ ఒక మనం బాగా గమనించగలిగితే తన కూతురి కోసం తన పోయిన ప్రాణాన్ని మరో రూపం ఒకటి ఉన్నది, దాని నుండి ఖచ్చితంగా దాన్ని ఎలా చేయగలడు, ఒక ఏమీ లేనటువంటి సామాన్యుడిగా తనను నిజస్వరూపాన్ని బయటపెట్టిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి గారు. సో రవితేజ గారి సెంటిమెంట్ అనే డాటరు అదే పవర్ ఇక్కడ తన ఫాదరు ఎక్కడ తనకు దూరం అయిపోతాడు, ఒక బానిసత్వానికి అయిపోయిన కంటెంట్ పైన చేస్తున్న కాన్సెప్ట్ బేస్ పైన తనకి దైవంలాది ఆరాధించని ఒక తండ్రిని దైవంలాగా అయ్యప్ప స్వామిలాగా భక్తిలాగా ఆరాధించే కూతురు తన పక్కన ఉండగా భక్తురాలుగా తను ఉండగా దైవం కూడా తనకి సహకరిస్తానని చెప్పి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు తనకుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇరుముడి అనేది భయంకరంగా సక్సెస్ అవుతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.